ఓం 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 భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. సర్పెంట్ బ్రీతింగ్ బాగా ఎండగా ఉన్నట్టుంది, వీటి వేసుకోపోయావా? ఓకేనా? ఓకే. శేష్ కుమార్ అంటే బెంగళూరు నుంచి రాత్రి ప్రయాణం చేసి పొద్దునొచ్చి మళ్ళీ ఇప్పుడు యోగాకి వచ్చారు. అసలు గ్రేట్. నేనేమో ఆన్లైన్ అంటే బ్రేకే లేదు అసలు. అదే ఆశ్చర్యంగా. కమిట్మెంట్ అదే కదా. సెంటర్కి వచ్చి రిలాక్స్. పర్వతాసన పొజిషన్. స్లోలీ రిలాక్స్. కట్ సౌందర్య. ఎడమ చెయ్యి కుడి మొక్కలు ఇలా వెనక్కి తిప్పి కాసేపు చూస్తూ ఉన్నా కూడా మెడ నొప్పులు చాలా మంచిది ఇప్పుడు. నీకు ఇచ్చిన హోంవర్క్ చేసావా? ఏది హోంవర్క్? ఏంటి చేసావా? పొద్దున్న చేసావా? ఓకే. ఇక్కడికి వచ్చే ముందా? ఓకే. ఒకసారి చేస్తే మర్చిపోము. ఇంకా ఇంటి దగ్గర చేసిందే కరెక్ట్గా గుర్తుంటుంది. నేను చెప్పింది కంటే కూడా అప్పుడేం బాగా వచ్చినట్టే ఉంటాయి, కానీ తర్వాత సొంతంగా చేద్దామంటే గుర్తురావు. అప్పుడు హోంవర్కే బెస్ట్ వే అన్నమాట. అంటే ఇంకొకసారి చేయాలి, ఓన్గా చేయాలి నేను లేకుండా. నెక్స్ట్ చేతిని చాపి
మోచేతులు ముంచి ఛాతీ ఎదురుగా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా నీకు ఉపయోగపడతాయి భుజాలకి. చేతుల్లో ఎక్స్ట్రా బ్లడ్ తగ్గాలన్నా కూడా ఇక్కడ చేసే ఎక్కువ 90% నీకు కవర్ అవుతాయి అసలు. అంటే నువ్వు కొంచెం దృష్టి పెడితే నీకే అర్థమవుతుంది ఇక్కడ ఏ భాగాల్లో ఏది ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది. ప్రతి వాళ్ళకి అన్నీ ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇప్పుడు చేతుల్లో ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గాలనుకున్నాడు కూడా ఇదే. షేప్ కరెక్ట్గా రావాలి, బాడీ ఫిట్ నీట్గా ఉండాలి అన్నా కూడా ఇదే. ఒక దాంట్లోనే 3-4 లాభాలు ఉంటాయి. ఇప్పుడు 2 చేతులు ఈ విధంగా సైడ్ కన్నాక బ్యాక్ బాక్ స్ట్రెచ్. ఈ ముద్ర పేరేంటి? మేరుదండ ముద్ర. మేరుదండ అంటే ఏంటి మీనింగ్? ఫైనల్ కార్డ్ వెన్నపూసని మేరుగడ్డ అంటారు. మీరేమనుకుంటున్నారు? ఏమన్నారు? అదే పర్వతమే, కాకపోతే ప్రకృతిలో మేరు పర్వతం అంటామా, మన బాడీలో వచ్చేటప్పటికి వెన్నుపూస. అది నదులు అంటే బయట ప్రకృతిలో నదులు కనపడుతున్నాయి మనకి. వాటర్ బాడీస్ ఉన్నాయి కదా, కాలువలు నదులు మొత్తం ఉన్నాయి కదా, అవన్నీ మన శరీరంలో కూడా ఉన్నాయి నదులు. ఏంటవి? నాడులు. ప్రాణశక్తి ప్రవాహం జరుగుతుంది కదా. నాడులు ప్రాణం అంటే రక్తం ప్రవహించేది కాదు, రక్తం కాకుండా ప్రాణశక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది, దాన్ని నాడి అంటారు. ఆ నాడులన్నీ కూడా మన శరీరంలో ఉన్నవి, బయట కనపడే నదులే. సో ఇప్పుడు అర్థమైందా నదుల్ని ఎంత జాగ్రత్త వాడుకోవాలో, వాటి నీటిని కానీ ఎంత జాగ్రత్త వాడుకోవాలి. మనం ఏం చేస్తాం, మన చుట్టూరు ఉన్న వరకు మనకి నీళ్ళు వస్తే చాలు, ఇంకెవరి పరిస్థితి ఎట్లయినా పర్వాలా, వేస్ట్ చేసేస్తూ ఉంటాం. కానీ మీరు చేసే నీళ్ళ వేస్ట్ వల్ల అది మనకి ఇండైరెక్ట్గా మళ్ళీ మనకి తగ్గుతుంది, అది ఆ కర్మ ఫలితం అనేది తగ్గుతుంది. అందుకే నదులు కానీ నీళ్ళని కానీ వేస్ట్ చేయకూడదు. డబ్బులు కూడా అలానే వృధాగా వెళ్ళిపోతూ ఉంటాయి ఎవరైతే నీళ్లు వేస్ట్ చేస్తారో. సో ఇదొకటి కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలియదు ఎలా పోతాయి డబ్బులు అనుకుంటారు, పోతాయి. అది సేమ్ మీరు నీళ్ళు ఎట్లయితే వేస్ట్ చేశారో మీ శరీరంలో నీళ్ళు కూడా అట్లానే బయటకు వెళ్ళిపోతా, ఉపయోగం లేకుండా పోతుంది, మీకు ఉపయోగపడదు ఆ నీళ్ళు. సో అట్లా అందుకే ప్రకృతిని గౌరవిస్తే అది మనకి చాలా చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది. నేచరు లా ఆఫ్ నేచర్ అంటారు, ప్రకృతి నియమాలను పాటించాలి. దాంట్లో మరి ముఖ్యంగా పంచభూతాలని మిస్యూజ్ చేయకూడదు. భూమి, నీరు, ఆకాశము, గాలి, ఇంకా అగ్ని, ఈ 5టిని వేస్ట్ చేయకూడదు. ఎలా వేస్ట్ చేస్తున్నాం అనేది ఆలోచించుకుంటే ఒక్కోసారి మీకే తెలుస్తుంది, అనిపించచ్చు అగ్ని నేను ఎక్కడ వేస్ట్ చేస్తాను. ఎనర్జీని వేస్ట్ చేస్తే అగ్ని వేస్ట్ చేసినట్టుగా. ఇప్పుడు సూర్యకాంతే కాదు, ఓవరాల్గా శక్తి రూపంలో ఉన్న దేన్నైనా వేస్ట్ చేస్తున్నామంటే అగ్ని వేస్ట్ చేస్తున్నట్టు. అట్లాగే వాయువు, గాలి, మనకి వాయువుని కూడా ఎలా వాడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అది సో మనకి ఇప్పుడు చెట్లు ఇవి లేకపోవడం వల్ల కూడా గాలి తగ్గిపోయింది. సో అక్కడ మన గాలిని అంటే రావాల్సిన విధంగా రాకపోవడంలో మనం ఫెయిల్ చేసినట్టే, అంటే ప్రకృతిని కొంచెం డిస్టర్బ్ చేసినట్టే. చెట్లు మనకి పర్వతాలు ఇవన్నీ ఉంటేనే కదా వర్షం కానీ ప్రతిదీ, నీరు కానీ ప్రతిదీ బ్యాలెన్స్గా ఉండేది. సో అట్లా మనం గమనించుకుంటుంటే మేరుదండ, అదే ఇప్పుడు మేరుదండ ముద్ర అంటే మేరు ఇక్కడి నుంచి వచ్చింది కదా, దీని నుంచి. సో ఇది స్పైనల్ కార్డ్కి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ముద్ర వేసుకొని రోజు ఒక అరగంట కూర్చోండి, వెన్ను నొప్పులు పూర్తిగా మాయమైపోతాయి. ఇట్లా పెట్టినా పడుకోవచ్చు, కూర్చోవాలనే లేదు, ఈ ముద్ర పెట్టేసుకొని పడుకోవచ్చు ప్రశాంతంగా. ఏంటి ముద్ర పేరు? పృథ్వీ తత్వం ఆరోగ్యంగా ఉండడానికి మన శరీరంలో గణేష్ ముద్ర అద్భుతంగా పనిచేస్తుంది. బోన్స్ ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ ముద్ర. ప్లస్ ఇలా పెట్టి ఇలా లాగడం వల్ల బ్యాక్లో థొరాసిక్ రీజియన్ అంట, ఛాతీ కరెక్ట్ వెనకాల, అక్కడ కూడా మంచి ప్రెషర్ వస్తుంది. వెన్నుపూస చుట్టూరు అక్కడ ఉన్న కంట్రోల్.
స్లోలీ రిలాక్స్. మడికట్టు దగ్గర పట్టుకొని బ్యాక్ స్ట్రెచ్. తలపైకి చూసి చేయి మార్చుకొని స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా చేతులకి ఎక్సర్సైజ్ ఫింగర్స్. ఇది రోజు 100 చేస్తే దేనికి లాభం? ఏ ఆర్గాన్ ఆరోగ్యంగా ఉంటుంది? హార్ట్ కంటే కూడా అంత. బ్రెయిన్ ఆరోగ్యంగా పనిచేస్తుంది. రోజు 100. ఇక్కడ మనం 40 చేస్తున్నాం సుమారు. ఇంకొక విడత చేస్తే అయిపోతుంది 100. ఇలా 4 డైరెక్షన్స్లో చేసుకుంటే చేతులకు కూడా ఎక్సర్సైజ్. ఫింగర్ జాయింట్స్. అరిచే బాగా ఎక్స్పాండ్. ఫింగర్స్ క్లోజ్. పిడికిలు బిగించి మణికట్టు దగ్గర రొటేషన్. రివర్స్. మోచేతులు. సైడ్. రొటేషన్ భుజాలు. మణికట్టు దగ్గర పట్టుకుని స్ట్రెచ్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చిన గంట దగ్గర పెట్టి ప్రెస్. ముదురు. కుడి కణక. ఎడమ కణక. మెడకెక్కి చేసేది. అప్ డౌన్. ఫార్వర్డ్ బ్యాక్. లెఫ్ట్ టు రైట్. ఎడమ భుజానికి తల అనిస్తూ మళ్ళీ కుడి భుజానికి ఆనిస్తూ. ఎడమ భుజానికి ఆనించి కొంచెం బ్యాక్ టిల్ట్ పైకి చూస్తూ మళ్ళీ అలాగే కుడి భుజానికి ఆనించి పైకి చూస్తూ. ఫార్వర్డ్ కొంచెం ముందుకు బెండ్. ఆ ఎంత బెండ్ అవ్వాలనేది ఇట్లా చిన్ టక్ చేసుకొని ఇలా చూసుకుంటే ఒకసారి చేసేటప్పుడు అర్థమవుతుంది. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు కాలర్ బోన్ దగ్గర పెట్టుకొని తల పైకి తీసుకో. ఇంకా వీలైతే పచ్చిమూతిలా కూడా పెట్టుకోండి. డబల్ చిన్ కూడా పట్టుకోవచ్చు. లెఫ్ట్కి తిరిగి అప్. రైట్కి తిరిగి అప్.
స్లోలీ రిలాక్స్. రొటేషన్ చేద్దాం. రివర్స్. స్లోలీ రిలాక్స్. ఒకసారి కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేయండి. మధ్యలో వాటర్ తీసుకుంటారు. అక్కడ ఇక్కడ దారుణం అసలు. మామూలు వాతావరణంగా లేదు ఇక్కడ. మళ్ళీ ఎండాకాలం ఏమో అన్నట్టు వచ్చేసింది. ఒక 2-3 రోజులు బాగున్నట్టుంది అంతే. ఎంత రిచ్. ఒక్క బస్. మీరు ఎర్లీ మార్నింగ్ 5:15కి వస్తారా? ఒక గంట చేస్తారా? చిన్న రౌండ్లుగా బాగానే అనిపిస్తుందా నడుస్తుంటే? సిద్ధా వాకింగ్ ఏమైనా చేస్తున్నారా? బ్రెయిన్ కూడా మంచిది, దెబ్బకి చేస్తారు. ఆ మాట ఒక్క చాలు. ఇక్కడ కూడా మీరు కూడా గ్యాప్ దొరికితే, ఇప్పుడు నేను రాలేదనుకోండి సిద్ధా వాకింగ్ చేసుకోవచ్చు. 2 కుర్చీలు వేసేసుకున్నారు, చక్కగా గేమ్ లాగా ఉంటుంది, టైం పాస్ అవుతుంది. ఒకవేళ మీకు చేంజ్గా అలా కూడా చేయొచ్చు. నేను వచ్చే లోపల చేసుకోవచ్చు అవన్నీ కూడా. సిద్ధా వాకింగ్ ఒకరోజు చేద్దాంలే. నేను అదే ఇట్లా 2 కుర్చీలు పెట్టి 8 షేప్లో నడవడం కదా అది. మళ్ళీ బ్యాక్ వాక్ కూడా బాగుంటుంది. అది కూడా మోకాళ్ళ నొప్పులు చాలా చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు కంపల్సరీ చేయాలి బ్యాక్ వాక్. ఫ్రంట్ వాక్ చేసేటప్పుడు కూడా మనకి కాళ్ళు కాలితే ఎలా నడుస్తాము, బాగా మంది ట్రెండ్లో చెప్పులు లేకుండా నడవాల్సి వస్తుంది. అప్పుడు ఎలా నడుస్తాము? అలా మునివేడ మీద పెట్టి అది అట్లా నడవాలి. ఎట్లా నడుస్తాం గుర్తులేదు. ఇక్కడ ఇది పెట్టేనా? సేమ్ అలా నడవాలి. ఒక 2 సార్లు నడిస్తే గుర్తొచ్చేస్తుంది ఎట్లా అనేది. ఏం కరెక్ట్ బ్యాక్ వాక్ ఎలా అయితే చేస్తున్నామో అదే కాలు మెడలు ఇక్కడ కూడా ముందు వైపు కూడా అలానే టచ్ అయ్యి తర్వాత కాలు వేళ్ళు ముందుకు పడతాయి. అది అవును. ఇంకా 2 వాకింగ్లు ఉన్నాయి. ఒకటి మలాసన్లో కూర్చొని నడవడం ఒకటి ఉంది, ఇంకొకటి 4, 5 ఏంటో ఒకరోజు ఒక షార్ట్ ఒక అమ్మాయి బాతులన్నా అదే అది మలాసనే కాదా? మలాసన్ పొజిషన్ లాగే ఉంది కదా, మీరు గొంతు కూర్చున్నారు కదా, మలాసనే కదా అది. అక్కడి నుంచి నడవడం. ఇంకొకటి ఏదో ఉంది 5వది గుర్తురాట్లా, చూడాలి ఒకసారి. పంపించారు గ్రూపులో పెట్టా ఇట్లనే 5. ఇంకోటి ఇలా నడిచినప్పుడు మళ్ళీ డైరెక్షన్ కూడా రివర్స్ 8 కూడా నడవండి. ఒక 5 నిమిషాలు అట్లా నడిస్తే 5 నిమిషాలు మళ్ళీ యాంటీ క్లాక్లో.
ఇంట్లో అయినా 2 కుర్చీలు పెట్టుకొని నడవచ్చు. నీకు అర్థమైందో లేదో క్వశ్చన్ మార్క్ పెట్టావు, అర్థం కాలేదా? ఈసారి చూపిస్తాం తొడ భాగాన్ని బిగించి. సిద్ధ వాకింగ్ ఎప్పుడు కూడా భోజనానికి ముందే నడవాలి, ఇది ఒకటి గుర్తుపెట్టుకుని. బ్యాక్ వాక్ మాత్రం భోజనం అయ్యాకైనా నడవచ్చు. మిగతా వాకింగ్లు, ఈ ఒక్క వాకింగ్ మాత్రం ఎంటీ స్టమక్తో నడవాలి. మోచిప్ప ఇక్కడ భలే ఉన్నాయి, చెట్లు ఉన్నాయిగా. ఒక 2 వస్తువులు తీసుకొని దాని మధ్యలో కూడా నడవడమే, ఇంకా ఏముంది, బాగుంటుంది. కాకపోతే అందరు చూస్తారని ఒక రకమైన బిడియం ఉంటుంది కదా. వెనక్కి నడుస్తున్నారా? నిజమా? అబ్బో గ్రేట్, బాగుంది, మంచి ఐడియా. అదే నాలాగా సిగ్గుపడేవాళ్ళు. నాకు ఎవరైనా పలకరించి నన్ను అటెన్షన్ పే చేస్తే నాకు నచ్చదు పబ్లిక్ లో. అంటే మామూలు నా పాటికి నన్ను వదిలేస్తే నాకు ఇష్టం. కానీ అదేందో నా కర్మ, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎంతబడి అదని ఇదని మీరు ఏం చేస్తారు 100 ప్రశ్నలు అడుగుతారు. నాకేమో ఇంకా మానేస్తా అక్కడ. ఎందుకంటే నా గురించి తెలిసి అక్క వాళ్ళు నన్ను ఒక రకంగా చూస్తూ ఉంటారు, స్పెషల్ ఏదోగా ఏంటోగా చూస్తుంటారు. ఇంకా వద్దులే అని ఆ గుజ్జన గుళ్ళు అలానే జరిగింది. అక్కడ బెంచ్ మీద కూర్చొని ఒక అరగంట 30 గంట హాయిగా మెడిటేషన్ చేసేసుకుండేదాన్ని. మంచి ఎండ పడతా ఉండేది. ఇంకా విపాసన మెడిటేషన్ చేసేది. దాంట్లో ఏం కనపడదు, ఊరికినే కూర్చుంటాం అంతే. అక్కడ ఏమి ప్రాసెస్ కానీ ఏం కనపడదు. ఇంకా నన్ను అడగడం మొదలు పెట్టారు, మీరు ఎవరు, మీరు ఏం చేస్తారు, ఇలా అడగడం స్టార్ట్ చేశారు. ఇంకా ఒకరోజు ఒక ఆమె నా యోగా క్లాస్కి వచ్చేదంటే ఒకప్పుడు, ఒక 6 ఏళ్ల క్రితం. ఆవిడ వచ్చి మేడం గారు బాగున్నారు అని పలకరించడం. ఇంకా ఆమె వల్ల మిగతా వాళ్ళకి అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోయింది. అది అబ్జర్వేషన్, మీకు తెలియదు కానీ మీరు చేస్తున్నారు. నేను మీకు చెప్తున్నాను చూసారా, వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేయండి, మీరు శక్తి ప్రసారాన్ని గమనించండి అని చెప్తున్నాను చూసారా. అది ఇదే విపాసన అనేది, విపాసనలో చెప్పేదే. సో మనం ఏంటంటే యోగ సాధన ద్వారా వస్తున్న ఎనర్జీని అబ్జర్వ్ చేయమని చెప్తున్నాం. కానీ విపాసనలో ఏం జరుగుతుందంటే వితౌట్ ఎఫర్ట్, అంటే ఎటువంటి కష్టం పడకుండా వస్తున్న ఎనర్జీని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఇలా కాళ్ళు కదిలించడం వల్ల, కాళ్ళు కదిలిచ్చేసి ఇప్పుడు ఆపేయండి, కాళ్ళు మెడడం దగ్గర మీకు వైబ్రేషన్స్ తెలుస్తుంటాయి. ఎందుకు, అక్కడ కొంచెం కండరాలు కదిలి కదా. సో ఆ వైబ్రేషన్ అబ్జర్వ్ చేస్తారు, అది చాలా తేలిక. విపాసనలు అలా ఉండదు, ఏ మూమెంట్ ఉండదు, స్టాచ్యూలలో కూర్చుంటాం కానీ లోపల శక్తి ప్రసారం నడుస్తూ ఉంటుంది, దాన్ని గమనించాలి. అది ఎంత కష్టమో, తేళ్లు జరువులు పాటినట్టుగా రకరకాలు అంటే మళ్ళీ ఉక్కిరి బిక్కిరిగా కూడా ఉంటుంది. ఎందుకు, సైలెంట్గా జడంగా కూర్చుంటాం కదా, దాంట్లోంచి ఎనర్జీని అబ్జర్వ్ చేయడం అంటే అసలు సన్నగా మనకు గనుక చూడండి, ఒక పేను పాకితే తలలో ఎలా ఉంటుంది, వెంటనే గోకేద్దాం అనిపిస్తుంది. కానీ టచ్ కూడా చేయకూడదు, కాలు ఏం కదిలించకూడదు. ఆ శక్తిని అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే అది ఫస్ట్లో ఉన్నంత ఆ సెన్సేషన్ తర్వాత ఉండదు, స్లోగా తగ్గిపోతూ ఉంటుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. అవన్నీ గమనిస్తూ ఉండాలి. అలా ఎన్ని రోజులు గమనిస్తాం తెలుసా, ఒక 5-6 రోజులు. ఆ గమనిక రావడానికే 6 రోజుల ముందు ఓన్లీ శ్వాస మీద దృష్టి పెడతారు. అంటే డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్,
అది కూడా తీసుకోకూడదు శ్వాసని వస్తున్న దాన్ని గమనించాలి. కుడి ముక్కు ద్వారా వస్తుందా, ఎడ ముక్కు ద్వారా వస్తుందా, రెండు ముక్కుల ద్వారా వెళ్తుందా, మనం గమనించడమే, తీసుకోకూడదు. తీసుకుంటే అది ఏమైపోతుంది, ప్రాణాయామం అవుతుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామాలు. సో ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి దాంట్లో రూల్స్, ఆ చిన్న చిన్నవి. మరి 6 రోజులు అంటే మనకి కదలకుండా ఇలా ఇలా కూర్చుని మన శరీరంలో ప్రతి అణువు దాంట్లో వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేయాలి అంటే ఎంత ఏకాగ్రత రావాలి. ఆ ఏకాగ్రత రావడానికే ఏకంగా 6 రోజుల పాటు కేవలం శ్వాసను గమనించండి, 6 రోజులకి ఇదే పని. దెబ్బకి 2వ రోజుకే మొదలు పెడతారు జనాలు, మా వల్ల కాదని దండం పెట్టి పారిపోతారు. అసలు ఎవరు చేయడం ఇష్టపడరు, ఎందుకంటే విరక్తి వస్తుంది ఒక్కోసారి. ఫస్ట్ ఎలా ఉంటుందంటే మొదటిసారి చేసేటప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ అసలు కూర్చొని, ఇంతే ఖాళీగా కూర్చోవాలి, ఖాళీగా కూర్చోవడమే. ఇప్పుడు ఇలా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, కాళ్ళు నొప్పులు వస్తే ఊరికనే ఒక్కసారి అలా కదిలించుకోమని, అది కూడా మొదటి 2-3 రోజులు చెప్తారు, తర్వాత కదిలించకూడదు. ఈ కాళ్ళు ఇంతే ఉంటాయి, మొద్దుబారిపోతాయి, స్పర్శ లేకుండా పోతుంది. మళ్ళీ దీంట్లోంచి తిమ్మిర్లు మొదలవుతాయి, మీకు తెలిసిందే కదా. ఒకసారి మనకి స్పర్శ మొద్దుబారిపోతే స్పర్శ ఉండదు, స్పర్శలోంచి మళ్ళీ విడిపడ్డప్పుడు ఎలా ఉంటుంది, షాక్ కొడుతూ అబ్బో ఇక అసలు అదో రకంగా ఉంటుంది, చిక్కబట్టినట్టు కాసేపు షాక్ కొట్టినట్టు రకరకాలు ఉండి స్లోగా తగ్గుతుంటుంది కదా. అవన్నీ కూడా ఇలానే ఇలా కూర్చొని స్టాచ్యూలకు గమనించాలి. మొత్తం మనకు తెలుస్తుంది కాబట్టి గమనించాలి. అది కాకపోతే అయ్యో ఇదేంటి ఇలా వచ్చేసింది, నొప్పి ఎప్పుడు తగ్గిద్ది ఇలా అనుకోకూడదు. అలా అనుకున్నామంటే అక్కడ ఏమవుతుందంటే మన కర్మని యాడ్ చేసుకున్నట్టే, ఎక్స్ట్రా కర్మని యాడ్ చేసుకున్నట్టు. ఎందుకు, మీరు వెయిట్ చేశారు కదా తగ్గాలి, అలానే పెరిగినప్పుడు పెరగాలి అనుకోవడం కూడా కర్మ, అంటే కర్మని యాడ్ చేసుకోవడం. ఇవన్నీ కూడా దీన్ని వాళ్ళు ఏమంటారంటే భోగించడం అంటారు, కర్మని భోగించడం. భోగించే కొద్ది ఏం జరుగుతుంది, ఆ భోగించిన దాని తాలూకా ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ నీకు డీప్ రూట్గా లోపలికి ఫిక్స్ అయిపోతాయి. మళ్ళీ వాటిని వదిలించుకోవడానికి ఇంకొంచెం కష్టపడాలి. అందుకని ఏం చెప్తారంటే వస్తున్న శ్వాసని వెళ్తున్న శ్వాసని సాక్షిగా గమనించండి. మీరుగా శ్వాస తీసుకోవాల్సిన పని ఏంటి, శ్వాస నడుస్తుంటుంది, అది మన ప్రమేయం లేకుండా నడుస్తుంది కదా, దాన్ని గమనించు అంతే. నువ్వు తీసుకోవద్దు, నేను తీసుకున్నా, నేను చేశా అంటే ఏమవుతుంది, యాడ్ అవుతుంది, కర్మ యాడ్ అవుతుంది. భగవద్గీతలు కూడా మనకు అదిగా చెప్తారు, ఏం చెప్తారు, నువ్వుగా ఏం చెయ్యొద్దు, నిమిత్త మాత్రంగా చెయ్యి, ఆ భగవంతుడికి అర్పించు, అలా అంటారు కదా. సో అలాగే ఇక్కడ కొంచెం భాష చిన్న మార్పులు అంతే. ఓవరాల్గా ఫిలాసఫీ అదే, పాపం వీళ్ళు చెప్పేది అదే, కానీ దాన్ని వక్రీకరించి కొన్ని మతాల వాళ్ళు అంటే ఇది బౌద్ధ మతము, ఇది పనికిరాదు, ఇది ఎగనెస్ట్ హిందూ మతం అని అలా వక్రీకరించారు. కానీ హిందూ మతానికి ఏం వ్యతిరేకం కాదు, ఆ క్రిస్టియన్ మతము అన్ని మతాలకి దానికి ఇది తటస్థంగానే ఉంది. అంటే ఎలా ఉంటుందంటే అనిత్యం అశాశ్వతం, వాళ్ళ భాష ఏంటంటే ప్రతిదీ అనిత్యము అశాశ్వతం. అంటే అక్కడ అనిత్యం ఏంటి, ప్రతిదీ స్పందనలు ప్రతిదీ వస్తున్నాయి పోతున్నాయి కదా. అలాగే శరీరం కూడా అంతే కదా, ఇవాళ ఉన్న శరీరం రేపు ఉండదు, ఇవాళ రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు కదా. అణువులు అమరిక మారుతూ ఉంటుంది, ఏజ్ పెరిగే కొద్ది ముసలి వాళ్ళం అయిపోట్లా, అట్లాగే ప్రతిదీ అశాశ్వతం కదా. సో ఈ ఫిలాసఫీ మీద విపాసన ఉంటుంది కథ. అది అర్థం చేసుకోవాలంటే కొంచెం యోగ ప్రాక్టీస్ చేస్తేనే అక్కడ అలా కూర్చోగలుగుతాం 15 రోజులు, లేకపోతే కూర్చోలేము, ఇంపాసిబుల్. కదలకుండా ఇలానే కూర్చోవాలి స్టాచ్యూ లాగా. మళ్ళీ మనం బాధపడ్డామంటే వేస్ట్, మీకు కదలకుండా కూర్చొని ఏం యూజ్ అది. అలానే డ్రాప్ అయిపోయి వచ్చేద్దామంటే కుదరదు. 10 రోజులు నువ్వు తేల్చుకోవాలి, అక్కడే ఉండి మంచిగా చెడో తేల్చుకోవాలి. వాళ్ళు ఫస్టే చెప్తారు, మీరు మధ్యలో వెళ్ళిపోతామన్నా పంపించం మేమని చెప్తారు. ఇంకా ఏదో బాగా పెద్ద జబ్బులు ఉండి వాళ్ళకి ఉండలేమో అనుకున్న వాళ్ళు తప్పితే మామూలుగా ఎలా చేయరు బయటికి. 10 రోజులు, 10 కాదు 12 రోజులు జైలు బందిఖాన. ముందు ఒక రోజు వెళ్ళిపోతాం, మధ్యలో 10 రోజులు పక్కాగా ఉంటాయి ప్రాక్టీస్కి. 11వ రోజు అదే 12వ రోజు రిలీవ్ అవుతాం, అది లెక్క. నేను 3 సార్లు వెళ్ళాను, బాగానే ఉంది. ఎంత విచిత్రం తెలుసా, నేను విపాసనకి వెళ్ళిన 2-3 సార్లు కూడా నాకు ఇవన్నీ నొప్పులు ఉన్నాయి.
మీకు చెప్పాను కదా నాకు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆ నొప్పులన్నీ ఎక్కడికి పోయినాయో తెలియదు మరి. నాకు అప్పుడు అనిపించింది నిజమైన జబ్బు కాదు ఇది, అంటే మన సైకలాజికల్గా వస్తున్నవేమో కొన్ని కొన్ని అనిపించింది. మరి అక్కడ ఎలా కూర్చోగలిగానో నాకే తెలియలా. ఒంటిపూట భోజనమే ఉంటుంది ఫస్ట్, మొదటిసారి వాళ్ళకి బాగా 2 పూట్ల భోజనాలు. ఎలా ఉంటుందంటే తెలియక ఆవురావున తింటాం మొదటిసారి. తినేటప్పటికి ఆ మెడిటేషన్ కూర్చుంటే ఇక అక్కడ అక్కడ మొదలైద్ది మనకి, అసలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఫుల్ ఫుడ్ అంతా ఏమవుతుందంటే చాలా మంది అలవాటు లేక ఇక్కడ దొరికింది 2 సార్లు, అంటే 2 సార్లే కదా వాళ్ళు పెట్టేది. ఒకసారి టిఫిన్, పొద్దున పూట టిఫిన్ ఉంటుంది, 4-5 రకాల టిఫిన్స్ ఉంటాయి. ఎంత పంచభక్ష పరిమాణాలు బాగా పెడతారు, ఎక్కడ కూడా ఏం ఉప్పు కారాలు కూడా తక్కువ ఉండవు, నీట్గా చక్కగా చేస్తారు. కాఫీ ఉంటుంది, టీ ఉంటుంది, తేనె నిమ్మకాయ నీళ్ళు ఉంటాయి, 3 రకాల ఆప్షన్ ఉంటుంది. చూడండి ఎంత బాగా పెడతారు. తర్వాత మధ్యాహ్నం అది భోజనం ఉంటుంది, 11కో 12కో స్టార్ట్ చేస్తారు, ఒక 30 గంటే ఉంటుంది. దాని తర్వాత బెల్లి కొట్టేస్తారంటే భోజనం పెట్టరు. ఇంకా మనం ఏంటంటే కొంతమంది బట్టలు ఉతుక్కుంటా ఆర్చుకొని తీర్చుకొని 10-12 రోజులు కదా, అంటే ఈ పనులన్నీ చేసుకొని ఎప్పటికో వెళ్దాంలే అనుకుంటారు. వాళ్ళు ముందే స్ట్రిక్ట్గా చెప్తారు, మీకు ఆకలిసిన అవ్వబోయినా ఇంకా అంతే, ఆ టైంకి వచ్చి తింటేనే, లేకపోతే ఇంకా మీకు భోజనం ఉండదు అని చెప్తారు. సో ఇంకా అలా భోజనం అది కూడా అంతే, అది 5-6 రకాల కూరగాయలు, చక్కగా మంచి మంచి కూరలు బాగానే వండుతారు అన్నీ. చపాతి, ఏది నేతితో చేసిన పుల్కాలు, నెయ్యి లేకుండా పుల్కాలు, వాళ్ళు కొంతమంది జొన్న రొట్టెలు అడిగితే వాళ్ళకి జొన్న రొట్టెలు, ఇన్ని రకాలు పెడతారు. కానీ ఏమన్నా ఎక్కువ తిన్నామంటే దానికి తగ్గ పరిహారం మన తర్వాత చెల్లించుకోవాల్సి వస్తుంది. అక్కడ ఎవరు వద్దనరు, నువ్వు ఎంత తిను, నువ్వు అన్లిమిటెడ్, ఎంత తిన్నా ఎవరు ఏమనరు అసలు. అసలు ఎవరు కూడా మన కళ్ళు కూడా చూడరు. అయినా తిన్నాము అంటే మనం బాధపడాల్సి వస్తుంది. ఎందుకు? మెడిటేషన్ వెళ్ళిపోయి అక్కడ కూర్చోవాలి. ఇలా కూర్చోవాలంటే నీకు భుక్తాయాసం వచ్చి తేన్పులు వస్తూ ఉంటే నువ్వేం చేయగలుగుతావు? మెడిటేషన్ దారుణంగా ఉంటుంది ఆ పరిస్థితి. తెలియక కొంతమంది ఎక్కువ తినేస్తారు, అంటే ఏదో దొరకదు అనే ఒక భయంతో. సో అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది పడతారు. సో అక్కడ భోజనం కూడా టెంప్టింగ్ లేకుండా మనం ఏంటంటే మనకి ఎంత కావాలో అంతే తినాలి, అంతే. ఎక్కువ తిన్నాము అంటే ఇబ్బంది పడతాం, తక్కువ తిన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సో ఇట్లా చాలా ఉంటాయి. ఎవరు వెళ్ళరు. అందుకే విపాసన అంటే చాలా విరక్తిగా, అంటే ఒక జీవితం మీదే విరక్తి వచ్చినట్టు ఫీల్ అయిపోతారు. నన్ను ఎంతమంది అడిగారు విపాసనకి ఎందుకు వెళ్తున్నారు, మీకు ఏం కష్టాలు వచ్చినాయి అని అడిగారు నన్ను. నాకు ఆశ్చర్యం వేసింది, కష్టాలు వస్తే వెళ్ళము, అది అది ఇంట్రెస్ట్ కరెక్ట్. కానీ అందరూ అక్కడ గురువు గారు కూడా అదే మాట చెప్పారు, స్పీచ్లు చెప్తారు కదా, వాళ్ళు అదే అన్నారు, విపాసన అంటే చాలు వెంటనే మీకేం బాధలు వచ్చినాయి ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతారు కదా మిమ్మల్ని. నిజమే, అదే అడుగుతారు అందరూ. సో అది చిన్న చిన్నవి అన్నీ కూడా అపోహలు, అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఆ ఎంజాయ్మెంట్ ఏంటని. బాగుంటుంది, మంచి కాస్మిక్ ఎనర్జీ ఎంత లాక్కోవచ్చు మీకు ఇక్కడే తెలుస్తుంది కదా, ఈ చిన్న చిన్న దానికే. అక్కడ మెడిటేషన్లో కూర్చుంటే అసలు ఏమవుతుందో తెలియదు, ఆ నొప్పులు ఉండవు, నొప్పులున్నా మనకు అసలు మనకు సంబంధం లేదని అలా డిసైడ్ అవుతూ వస్తాం కదా. తర్వాత అసలు మన శరీరం ఎలా ఉంటుంది అంటే ఇట్లా తేలుతున్నట్టు, ఇక్కడ నేల మీద ఉండదు అసలు, ఎక్కడో తేలుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. కానీ దానికి కూడా మళ్ళీ ఏదో వేరేగా నాకేదో మహిమలు వచ్చేసినాయి అని ఫీల్ అవ్వకూడదు. అది తేలడం అర్థమైందంటే నువ్వు మనసు పెట్టలేదు కాబట్టి అది తేలుతుంది. నువ్వు మనసు పెడితే మళ్ళీ బరువు ఎక్కి కిందే ఉంటావు, కాకపోతే తేలుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది, ఏదో మన నీళ్ళ మీద తేలుతున్నట్టు అలా ఉంటుంది అనమాట. సో ఇట్లా విపాసనాలు ఎక్స్పీరియన్సెస్ అద్భుతంగా ఉంటాయి. ఎప్పుడైనా వీలైతే వెళ్ళండి, ఒక 10-12 రోజులు. యోగా చేస్తున్నారు కాబట్టి మీరు చేయగలరు, స్టామినా ఉండాలి, అంటే ఇట్లా కూర్చోడం అలా అలవాటు ఉండాలి. ఏజ్ని బట్టి కుర్చీలు అలాంటివి ఇస్తారు, మనకి ఏ ప్రాబ్లం లేకుండా నాకు కుర్చీ కావాలి అంటే ఇవ్వరు, కిందే కూర్చోవాల్సిందే. కొంతమంది బతిలు ఆడుకుంటుంటారు, మాకు కుర్చీ ఇవ్వండి, నేను కూర్చోలేకపోతుంది, మాకు ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది అంటారు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతే చక్కగా కూర్చోండి కిందే అంటారు. నిజంగా కూడా ఆ 12వ రోజుకి వాళ్ళే అంటారు, ఏది ముందు బతిలాడినాడు కుర్చీ కావాలని, ఎక్కడికి పోయి నేను ఎప్పుడు తెలియట్లేదు. ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ అలా రిసీవ్ చేసేసుకుంటాం.
దాంతోటేమో అక్కడ దాంట్లో పగోడా అని చెప్పి వాళ్ళు ఆ స్ట్రక్చరు, ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా ఎలా ఉంటుందంటే మంచి కాస్మిక్ ఎనర్జీ ఇట్లా మనకి బాడీలోకి రిసీవ్ అయ్యేటట్టు అలా ఉంటాయి, పగోడాస్ అని ఉంటాయి అన్నమాట. అది కూడా దానివల్ల కూడా మంచి ఎనర్జీ వస్తుంది. కానీ ఎవరు రాలేదు విపాసన కదా, నేను ఒక్కదాన్నే వెళ్ళాను 3 సార్లు. అయితే దానికి కండిషన్ ఏంటంటే తెలిసిన వాళ్ళు అందరూ అలా వెళ్ళకూడదు. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు ఇలా ఇలా చూసుకుంటాం కదా, ఆ కళ్ళతో మాట్లాడుకుంటాం కదా, అది కూడా మౌనము బ్రేకే. అక్కడ ఆర్యమౌనం పాటించాలి. ఆర్యమౌనం అంటే ఏంటంటే అసలు ఈ కళ్ళతోటి మీ కళ్ళను నేను చూడకూడదు. నేను మీ కళ్ళను చూస్తున్నాను, మీరు నా కళ్ళను చూస్తున్నారు. తెలియకుండా కొన్ని భావాలు వెళ్తున్నాయిగా. అది ఏవైనా అవ్వచ్చు, హ్యాపీగా అవ్వచ్చు, సాడ్ అవ్వచ్చు, లేదా ఇంకేదో భాష చెప్తూ ఉంటుంది అక్కడ కళ్ళు. సో అది చూడడం కూడా మహా తప్పు అనమాట. మనం ఏం లేదు, తలకాయ దించుకోవడము వెళ్ళిపోవడం అంతే. ఇంకా పక్కన వాళ్ళ కళ్ళు చూడకూడదు. ఇంకొకటి, పక్కన వాళ్ళు పాప కష్టపడి చాలా ఇబ్బందులు పడుతున్నారని మన దగ్గర ఉన్న నూనెలు ఆయింట్మెంట్లు ఇచ్చి వాళ్ళని ఏదో తగ్గించేద్దామని సపర్యలు చేద్దామని అనుకోకూడదు. అక్కడ మానవత్వం లేకపోవడం వల్ల కాదు, మన ప్రాక్టీస్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి ఆయింట్మెంట్ ఇచ్చో లేకపోతే నూనె ఇచ్చో వాళ్ళకి ఏదో తగ్గింది, ఇంకా అక్కడి నుంచి మన పట్ల వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుంది, చాలా ఇష్టంగా ఇలా చూస్తూ ఉంటారు కదా. మనం చూడము, కానీ వాళ్ళు చూస్తున్న కొద్దీ మనకి తెలుస్తుంటుంది వాళ్ళు చూస్తున్నారు. అక్కడ ఎనర్జీ ఏమవుతుంది, ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. సో మాట్లాడుకున్నట్టే. అందువల్ల ఒకరి నుంచి ఇంకొకరికి శక్తి అనేది వెళ్ళకూడదు. మన ఎవరి గురించి అదే ఏ వస్తున్నా కూడా వాటిని సాక్షిగా గమనించాలి. బాధపడకూడదు, సంతోషపడకూడదు, రెండూ ఉంటాయి. ఒకసారి ఏమవుతుందంటే చాలా సంతోషపడిపోయి ఎగిరి గంతేద్దాం అన్నంత ఫీలింగ్ వస్తూ ఉంటుంది, అంటే ఆనందంతో. ఈ మెడిటేషన్ వల్ల వచ్చే ఆనందం ఉంటుంది కదా, అలా కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ అప్పుడు ఎగిరి పడకూడదు. అలానే మళ్ళీ అంతలోకి డౌన్ ఫాల్ లాగా ఒక డౌన్గా ఉంటుంది ఒక్కొక్క టైంలో మైండ్ ఆ మెడిటేషన్ చేసేటప్పుడు. మళ్ళీ అప్పుడు కూడా దాన్ని ఫీల్ అవ్వకూడదు. సో అట్లా రెండు బ్యాలెన్స్గా ఉండడం నేర్చుకోవాలి అక్కడ. ఆ 10 రోజులు ఇంకా అదే ప్రాక్టీస్. అంటే చేస్తూ ఉంటాము, ఫెయిల్ అవుతూ ఉంటాము, మళ్ళీ దాన్ని ఇలా కాదని మళ్ళీ చేస్తూ ఉంటాం అంతే. ఇంకా బాగానే ఉంది. మగవాళ్ళు, నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే మగవాళ్ళు ఎంత బాగా చేస్తున్నారో. ఆడవాళ్ళు చేయడం పెద్ద గొప్ప కాదు. 12 రోజులు కదలకుండా ఒక దగ్గర ఉండి వాళ్ళు ఒక ఫోన్ లేకుండా ఏమి ఇవ్వరు మనకి ప్రపంచంతో కాంటాక్ట్ ఉండదు, ఫోన్స్ ఉండవు, ఏమి ఉండదు. అయినా కుర్రాళ్ళు 25 ఏళ్ళ పిల్లలు వాళ్ళు కూడా భలే బాగా వస్తున్నారు. అది ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఏమోనండి, కొన్ని పడుకొని స్పైనల్ కార్డ్కి సంబంధించిన ఆసనాలు చేద్దాం. రెండు కాళ్ళు దగ్గరగా తల ఎదురుగా ఉంచి ఇలా స్లోలీ రిలాక్స్. వీలైతే పూర్వ ఉత్తర ఇలా మొక్కలు ముచ్చి కూడా చేసుకోవచ్చు. నువ్వు ఇలా చేసుకో, మొక్కలు ముచ్చి యామిని వస్తే ఇది థైరాయిడ్ చాలా మంచిది. స్లోలీ రిలాక్స్. ఏకపద జామశిరాసనం చేద్దాం. కుడికాలు ఫోల్డ్ చేసి ఎడమకాలు తొడగ పెట్టుకో. రెండు చేతులు బాగా స్ట్రెచ్.
నడుముని పక్కకు తిప్పుకోండి, తర్వాత బెండ్ అవ్వండి. ఎంతవరకు వస్తే అంతవరకు. ఇంకా ఇంతకంటే బెండ్ కాలేకపోతున్నాం అంటే తల ఎదురుగా చూస్తూ ఇలా ఉండిపోవచ్చు చాలు. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. సాధనగా చేయొచ్చు. ఇలానే ఊగుతా ఉంటే కొన్ని రోజులకు బెండ్ అవుతుంది. 4-5 డేస్లోనే చేంజ్ వస్తుంది. రోజు చేసే వాళ్ళకి కూడా రాలేదు అంటే మనకి ప్రాక్టీస్ తగ్గడం వల్ల, అంతేగాని ఫ్లెక్సిబిలిటీ అదే వచ్చేస్తుంది 4 సార్లు చేస్తుంది. ఇలా ఈ ఎక్సర్సైజ్ చేయడంలో ఏమవుతుందంటే హిప్ జాయింట్, స్పైనల్ కార్డ్ చుట్టూరు ఉన్న కండరాలు, వీటన్నిటికీ కూడా ఫ్లెక్సిబిలిటీ స్ట్రెచ్ అవుతాయి కదా. ఇలా స్లోలీ రిలాక్స్. ఇది ఆల్రెడీ చేశాను కదా. ఓకే, కొన్ని పడుకొని స్పైనల్ కార్డ్కి సంబంధించాక వెలకిలో పెట్టండి. వన్ 180 degrees బాడీకి ఇరువైపులా 2 చేతులు, 2 కాళ్ళు ముడవండి. పాదం మీద పాదము, మోకాలు మీద మోకాలు పెట్టి లెఫ్ట్ సైడ్ బెండ్, మర్కటాసన్. తల ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్. స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ బెండ్. Slowly relax. Right side. Slowly relax. రెండు కాళ్ళు చాపండి, థర్డ్ పొజిషన్ చేసి రెండు చేతులు ఒకసారి బాడీకి పెట్టండి. రైట్ లెగ్ అప్, ఫోల్డ్. ఇప్పుడు రెండు చేతులు ఇంటర్లాక్ చేసి మోకాలు దగ్గర ప్రెస్ చేస్తాం. ఛాతీ కానిస్తాం. అర్ధ పవన ముక్తాసనం వెరీ వెరీ ఇంపార్టెంట్. నడుము నొప్పులకి, సయాటికా, అరుగుదల సమస్యలకి ఆల్ ఇన్ వన్. ఈ ఒక్కటి కంపల్సరీ చేసుకుంటే లోయర్ బాడీలో పెయిన్స్ అన్నింటికి చక్కటి పరిష్కారం. రోజు 4 నిమిషాలు ఫలితం రావాలి అంటే ఒకేసారి చేయలేకపోతే 3-4 సార్లుగా పెట్టుకోదు. ప్రశాంతంగా ఇట్లా ప్రెస్ చేసి కళ్ళు మూసుకొని డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. ఇక్కడ కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ప్రాణాయామం చేస్తే ఇంకా మంచిది. కాసేపు హోల్డ్ చేసి ఉంచితే ప్రాణాయామం. ఒక ఆసనంని కూడా ప్రాణాయామంతో ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఎందుకంటే శ్వాస కదిలినప్పుడే ఆసన స్థితి మనకి దాంట్లో డిస్టర్బెన్స్ వస్తుంది. సో మనం శ్వాసను నియంత్రించగలిగారనుకోండి, ఆటోమేటిక్గా ఆసనం స్థితి కూడా బాగా టైం పెరుగుతుంది.
ఏ విధంగా అయితే దీపం గాలిలో పెడితే రెపరెపలాడుతూ ఉంటుందో, మీరు శ్వాసల సంఖ్య పెరిగే కొద్దీ శరీరంలో స్థిరత్వం తగ్గుతుంది. సో శ్వాస నిడివి పెంచుకొని శ్వాసల సంఖ్య తగ్గించుకున్న కొద్దీ ఆసన స్థితి, ఆసన సమయం పెరుగుతుంది. నెమ్మదిగా ఈ ముడిచిన కాల్ని అవతల వైపు పెట్టండి. యామిని, నీకు కనపడుతున్నాయా? నేను చేసేది కనపడుతుందా? లేకపోతే కొంచెం జరిగి వేసుకో. అర్థం కాకపోతే కూర్చొని చూసి తర్వాత చెయ్యి. కాలు పాదాన్ని పడుకోబెట్టి తొడభాగాలు బిగించి వదిలి చేయండి. స్లోలీ రిలాక్స్. సయాటికాకి బెస్ట్గా పనిచేస్తుంది. స్లోలీ. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అప్, ఫోర్త్ ప్రెస్. హోల్డ్ చేసి ఉంచండి. నేను మళ్ళీ మార్చేదాకా చెప్తాను కదా. సేమ్ పొజిషన్లో ఉండే ప్రయత్నం చేయండి. నెమ్మదిగా ఈ ముడిచిన కాల్ని కుడి చేయి సపోర్ట్ తోటి ఎడమ కాలు పక్క, అదే కుడి కాలు పక్కనే బయట వైపు పెట్టండి. తల ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పి కుడి చేతితో ఎడమ మొక్కలు ఇట్లా ఆగుతుంది. తుంటి భాగం దగ్గర నుంచి ప్రెజర్లో వస్తుంది కదా. ఇవన్నీ కూడా పిరుదుల్లో నొప్పిగా ఉన్న వాళ్ళకి కంపల్సరీ చేయాల్సిందే. సులోచన గారు ముఖ్యంగా మనం మీరు చెప్పిన ప్రాబ్లంకి ఇవన్నీ చేయాల్సిందే కంపల్సరీ. ఈ పాదాన్ని కూడా పడుకోబెట్టి తొడభాగాన్ని బిగించి వదిలి చేయండి. కింద ఉన్న కాలు ఉంది కదా, ఆ తొడభాగాన్ని బిగించి వదిలి చేయాలి. ఇలా చేయడం వల్ల పైన ఉన్న తుంటి భాగానికి ఇండైరెక్ట్గా ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఒకసారి నొప్పి ఉన్న కాలు డైరెక్ట్ చేయలేము కదా, సో ఇలా ఇండైరెక్ట్గా చేయాలి. స్లోలీ రిలాక్స్. ఫోర్త్ పొజిషన్ చేయలేని వాళ్ళు థర్డ్ పొజిషన్ మళ్ళీ రిపీట్ చేయండి. రైట్ లెగ్ అప్, రెండు చేతులు బాడీకి ఇరువైపు ఉంచుకున్నారు కదా, కుడి కాలు ఎడమ చేతిలో పెట్టుకోండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు కుడి అరిచేతిలో పెట్టండి. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిడికిలు బిగించి నిలబెట్టి బాడీకి ఇరువైపులో ఉంచి ఒక కాలు ఆల్టర్నేట్గా పైకి లాగుతూ ఉండండి. హిప్ జాయింట్కి ఎక్సర్సైజ్. యామిని కూర్చొని చూడు. ఇప్పుడు ఈ కాలు లాగా మళ్ళీ ఇది లాగుతున్నాయి.
ఇప్పుడు ఇది ఇలా చేతులు ఇలా పెట్టుకుంటాం, కదలకుండా, అప్పర్ బాడీ కదలకుండా చేతులు ఇలా స్టిక్ కదా. స్లోలీ రిలాక్స్. ఒక పక్కకు తిరిగాను. మోకాల మీద మోకాలు, పాదం మీద పాదం. ఎడమ చెవి పైన ఉంది కదా, ఎడమ చెవి మీద పెడుతున్నాం. ఇప్పుడు బ్యాక్ స్ట్రెచ్. మోకాల మీద మోకాలు, పాదం మీద పాదమే ఉండాలి. ఓన్లీ అప్పర్ బాడీ మాత్రమే స్ట్రెచ్ చేస్తున్నాం. బ్యాక్ స్ట్రెచ్ చాలా ఇంపార్టెంట్. భుజాల నొప్పులు, మెడ నొప్పులు, వీపు నొప్పులు, వీటన్నిటికి పనికి వస్తుంది. ఫ్రోజన్ షోల్డర్ కూడా రెగ్యులర్గా చేసుకోండి. పడుకొని మంచం మీద ఉండగానే చేసేసుకోవచ్చు. రోజు ఒక 10 సార్లు చేసుకోండి రోజు. Slowly relax. Slowly relax. ఈ డైరెక్షన్ మార్చుకోండి. అదర్ సైడ్. కాసేపు అలానే ఎక్స్టెండ్ చేసి బ్యాక్కి ఉన్నప్పుడు మంచి రిలీఫ్ వస్తుంది. వెంటనే చేయకుండా కొంచెం గ్యాప్ ఇవ్వండి. అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఆ నొప్పి ఎలా పీకుతుంది. ఇలా బ్యాక్ స్ట్రెచ్ చేసినప్పుడు నిజంగా భుజాల నొప్పులు, మెడ నొప్పులు, వీపు నొప్పులు ఉంటే మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ దాన్ని కూడా గమనిస్తూ ఉండాలి. ఇందాక చెప్పాను కదా, విపాసన ఏది శాశ్వతం కాదు, అశాశ్వతం, క్షణభంగురం. నొప్పి కూడా అంతే. అలా అనుకుంటూ చేయండి. ఫీల్ అవుతూ చేయండి. ఆ స్ట్రెచ్ చేసినప్పుడు నొప్పిని కూడా ఫీల్ అవుతూ అది సాక్షిగా గమనిస్తూ ఉండండి దాన్ని. ఏదైనా ప్రతిదీ అంతమయ్యేదే. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 కాళ్ళు చాపి 2 చేతులు తిరుగుతుంది పెట్టుకోండి. ఉత్తాన పాదాసనం. పొత్తి కడుపు దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. రైట్ లెగ్ అప్, 1.5 అడుగు లిఫ్ట్. కొత్త వాడు తెలియపోతే లేచి కూర్చొని చూసి మళ్ళీ చేయండి. స్లోలీ రిలాక్స్. మోకాళ్ళు ముడవాలి. అదే మోకాళ్ళు స్ట్రైట్. ఓకే, చెయ్యి. అదర్ సైడ్ కూడా చెయ్యి. ఇప్పుడు లెఫ్ట్. Slowly relax. Both legs up. Slowly relax. నౌకాసనం చేద్దాం. 2 అరచేతులు కాలు తొడల మీద. శ్వాస తీసుకొని తల, ఛాతీ భాగం, కాళ్ళు లిఫ్ట్. పై పట్టుకుది. వీపు లేపాలి, మెయిన్ అది ఇంపార్టెంట్. స్లోలీ రిలాక్స్. సెకండ్ టైం కొంచెం పడుకోండి. ఒక 5 seconds గ్యాప్ తీసుకో. అగైన్ సెకండ్ టైం.
డీప్ బ్రీతింగ్, స్లోలీ రిలాక్స్. బాలరోధన చేయండి. చిన్నపిల్లలు ఏడ్చేటప్పుడు ఇలానే భంగిమ వాళ్ళు చేసేది. సో ఆ విధంగా చేయండి. పొట్ట తగ్గడానికి రోజు 200 చేస్తే చాలు, ఇంక వేరే ఏం అక్కర్లో. తగ్గించా తగ్గించా 1000 అయితే 200 అన్నా. లేదు, అసలు 1000 చేయాలి మామూలుగా అయితే. నేను 200 అన్నానని ఆశ్చర్యంగా చూస్తున్నారు అనుకున్నా. అంటే ఇంకా తగ్గించమనా? ఈజీగా చేయొచ్చు. ఒక కంటిన్యూస్గా 100 వరకు చేసుకోవచ్చు. అలా 3 సార్లు చేసేసాం అనుకోండి, 150 వస్తుంది. ఇంకొంచెం ప్రాక్టీస్ పెరిగే కొద్దీ ఆ 50 కూడా కవర్ అయిపోతాయి. చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఏంటండి? తల ఎత్తాలి. ఎవరంటే మెడ నొప్పులు లేకపోతే. మెడ నొప్పి ఉంటే లేకపోతే, ఏ ప్రాబ్లం లేకపోతేనే తల లేపుతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మంచి క్వశ్చనే. నేను ఈ మధ్య సరిగ్గా మెన్షన్ చేయలేదు. ఇప్పుడు నడుము నొప్పి ఉంది, మెడ నొప్పులు ఉన్నాయి. సో ఓన్లీ కాళ్ళు వడికి, ఇలా కాళ్ళ వరకే ఆడించాలి అంతే. అప్పుడు తేలిగ్గా చేయగలుగుతారు. ఇప్పుడు 2 కాళ్ళుని ఏం చేస్తారంటే కాళ్ళు మెడల దగ్గర పట్టుకున్నాక ఇలా కుడి కాళ్ళు మొక్కల్ని ఎడమ పాదం దగ్గర బెండ్ చేయండి. తల కుడివైపు తిప్పి చూస్తున్నాం. మళ్ళీ ఎడమ మోకాలు ముడిచి కుడి పాదం దగ్గర. చెయ్యి కాలు మెడలు పట్టుకో అంతే. రెండో కాలు నిలబెట్టే ఉన్నాము, ఒక కాలు బెండ్ చేస్తాం. హిప్ జాయింట్కి, తొడల్లో ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గాలన్నా, వెరికోస్ వెయిన్స్కి, వీటన్నిటికీ అద్భుతంగా పనిచేస్తుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కాలు మీద కాలేయండి. కుడి అరచేత్తో కుడి వైపుకి లాగుతా ఉంటుంది. కింద కాలు స్ట్రైట్ నిలబెట్టారు. మళ్ళీ సెంటర్కి వచ్చేసి రిలాక్స్. సెకండ్ టైం చేద్దాం. డీప్ బ్రీతింగ్, స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. తుంటి దగ్గర మన పిరుదుల్లో గుండా స్ట్రెచింగ్ జరుగుతుంది. ఆ పిరుదుల్లో నొప్పులు కానీ వీటన్నిటికీ అద్భుతం. సులోచన గారు ఇది గుర్తుపెట్టుకొని రెగ్యులర్గా ఎక్కువసార్లు చేయాలి. 10 సార్లైనా చేయండి. మనం ఇక్కడ కేవలం 2 సార్లే చేస్తున్నాం. రిలాక్స్. మళ్ళీ సెకండ్ టైం 5 సెకండ్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మొదలు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రెస్ట్లో ఏం చేయాలంటే, మీరు ఆ స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల శక్తి ప్రసారం ఎలా నడుస్తుంది, ఆ నొప్పి ఎలా ఉంది, దాన్ని గమనించేదానికి ఆ సమయం. సెకండ్ టైం స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. 2 కాళ్ళు చాపండి.
ఇప్పుడు కుడి పాదము ఎడమ తొడ మీద పెట్టుకోండి. ఎడమ కాలు ఫోల్డ్, రెండు చేతులు ఇంటర్లాక్ చేసి కాలు తొడ కిందకి, ఎడమ కాలు తొడ కిందకి పట్టుకోండి. పైన ఉన్న కాలుని కిందకి ప్రెస్ చేయండి. కింద కాలుని మీ వైపుకి లాక్కోండి. దీన్ని సుప్త కపోతాసనం కూడా అంటారు. సయాటికాకి బెస్ట్. ఇందాక చేసింది ఇది రెండు. స్లోలీ రిలాక్స్. సెకండ్ టైం అంటే మళ్ళీ చేయడం. అలాగా 10 సార్లు చేయాలి సమస్య ఉంటే. ఇప్పుడు రెండు కాళ్ళు చాపి ఎడమ కాలు కుడి కాలు తొడ, కుడి కాలు ఫోల్డ్ చేయండి. ఇది రెండు చేతులు ఇంటర్లాక్ చేసి కాలు తొడకి. ఇప్పుడు పైన ఉన్న కాళ్ళేమో కిందికి అంటున్నాం, కింది కాళ్ళేమో మన వైపుకి లాక్కుంటాం. చేయండి. ప్రశాంతంగా హడావిడి పడకుండా చేసుకుంటే ఫలితం తొందరగా కనపడుతుంది. నొప్పున్నప్పుడే కొంచెం సమయం పాటించాలి. ఆ పైన కాళ్ళు కిందకి ప్రెస్ చేసుకుంటా ఉన్నావా యామిని? పైన కాలుని కిందకి ప్రెస్ చేస్తూ ఉంది. కింద కాళ్ళనేమో మన వైపుకి లాగుతున్నాం. స్లోలీ రిలాక్స్. ఇది నేను ఒక్కసారి చేశా. దీన్ని రిపీట్ చేసుకుంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వెంటనే రిలాక్సేషన్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు కాళ్ళు చాపు, రెండు చేతులు పెరుగులు కింద, కుడి కాలు ఎడమ కాలు మీద పెట్టు, ఫోల్డ్ చేయండి, ప్రెస్ చేయండి, మళ్ళీ నిలబెట్టండి, మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ ఇలా. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకొని చేయండి. ఇప్పుడు ఇది ఒక్కటి మాత్రం యామ్ని బెస్ట్గా చేస్తుంది. ఇక్కడ ఆడిచ్చేయండి, పల్స్ చేయండి. ఫోల్డ్ చేశాక పల్స్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళు ముడిచి పాదాలు రెండు కలుపుతూ తొడ భాగాల మీద రెండు అరచేతులు పెట్టండి. ఇక్కడ ఏం చేయాలి? మనం అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చేయాలి. ఇంకా డౌట్ ఉందా కొత్త వాళ్ళకి అశ్విని ముద్రలు? ఇంట్లో ఉన్నవాళ్ళు ఇలా పడుకోవడం కష్టం ఉంది అంటే చిన్న చిన్న పిల్లోస్ రెండు తొడ కింద పెట్టేసుకోండి. అప్పుడు ఎక్కువసేపు రెస్ట్గా పడుకోగలుగుతాం. ఇలా పడుకోవడం వెరీ ఇంపార్టెంట్. వెరికోస్ వెయిన్స్, గైనిక్ ప్రాబ్లమ్స్, పొత్తి కడుపు ఆరోగ్యం ఉండాలన్నా అన్నిటికి పనికొస్తుంది. సింపుల్గా ఉంటుంది చూడ్డానికి. సుప్త బద్ధకోణాసనం అంటారు. ఇది ఒక ఆసనం. యామిని మేము ఎలా పడుకున్నావు, నువ్వు ఎలా పడుకున్నావు? అశ్విని ముద్రలు కూడా చేయాలి. తెలుసా అశ్విని ముద్రలు ఏంటి? అంతే చేయి. యానిస్ పార్ట్ని
స్లోగా షింక్ చేస్తాం, మళ్ళీ స్లోగా రిలీజ్ అవుతుంది. ఇలా చక్కగా ఈ భంగిమలో రిలాక్స్ అయిపోవచ్చు. అన్నం తిన్నప్పుడు ఇది చేసుకోవచ్చు, ఈ ఆసనం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు కాళ్ళు చాపు, రెండు కాళ్ళు ముడవండి. మళ్ళీ ఒకసారి చేతి బంద, కాలు మడాలు పట్టుకొని నడుము తిరుగులు ఛాతీ పడండి. స్లోలీ రిలాక్స్. కందరాసు. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నడుము భాగాన్ని లిఫ్ట్ చేసి పొట్టని లోపలికి లాగుతుంది. లుంబార్ రీజియన్ లిఫ్ట్. ఇంకా వీలైతే కాలు మెడలు లేపుకోండి. పాదాలు మునివేళ్ళ మీద నిలబెట్టండి. ఇక్కడ కూడా అశ్విని ముద్రలు. టెయిల్ బోన్కి చాలా చాలా మంచిది. ఇంకా ఎస్ఐ జాయింట్, ఎవరికైతే లుంబార్ రీజియన్ దగ్గర నొప్పులు ఉంటాయో దాని కింద భాగంలో వాళ్ళందరికీ, అంటే కాలు గజ్జి దగ్గర నుంచి నొప్పులు వస్తూ ఉంటాయి, తిరుగుల్లో నుంచి నొప్పులు ఉంటాయి కదా, వాళ్ళందరికీ మంచిది. ఇక్కడ పెల్విక్ రీజియన్ ఇట్లా టిల్ట్ అవుతుంది అనమాట. ఆ టిల్ట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా ప్రెషర్ తగ్గి మనకి చాలా రిలాక్సేషన్ వస్తుంది. కాలు మెడలు ఎప్పుడైతే లేస్తామో అప్పుడు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా పడుకొని. ఇంకేమైనా మిస్ అయ్యామా? అనంత పద్మనాభాసనం చాలా రోజులు అయింది. అది చేయలేని వాళ్ళేమో పక్క తిరిగి మొక్కల మీద మొక్కలు పాదం మీద పాదం పెట్టేసి ఈ విధంగా చేసుకోండి. అంతే, స్లోగా మొక్కలు లేపాలి. మళ్ళీ స్లోగా తీసుకొచ్చి మొక్కలకు టచ్ చేస్తాం. ఇలా చేసుకోండి. దీనివల్ల కూడా తుంటి నొప్పులకి వీటికి చాలా చాలా మంచిది. చేయగలిగిన వాళ్ళు పూర్తిగా కాళ్ళు రెండు చాపేసి ఈ విధంగా చేసుకోండి. రెండు రకాల వాళ్ళు ఉన్నారు మన దాంట్లో ప్రాక్టీషనర్స్. ఇద్దరికి చెప్తున్నాం, ఎవరికి వీలైతే అది చేసుకోండి. యామిని చెప్పు. ఏం కాదు, ఇక్కడైనా పెట్టుకో, ఇలా పెట్టుకో, లేకపోతే నిలబెట్టు. 3 వేస్లో ఎలా అయినా చేయొచ్చు. ఇట్లా ఇలా చూపుడు వేలు బొట్టం వేలుతోటి కాలు బొట్టం వేలు పట్టుకున్నాం. ఎందుకు మా మోచేయి మీద ఎందుకు సపోర్టు? ఇటు చూడు, మేము ఎలా పెట్టాం, ఇదంతా కూడా టచ్ అయింది. నువ్వు ఆ బోన్ ఎంత ఉంది, నువ్వు ఎంత ఉన్నావు, నీ పక్క ఫ్రాక్చర్ అయితే ఇబ్బంది అయింది. ఇలా పెట్టు, లేకపోతే ఇలా పడుకో, బెస్ట్ అది. ఇప్పుడు లేపు, కాలు లేపు. చూపుడు వేలు బొట్టిన వేలుతోటి కాలు బొట్టిన వేలు పట్టుకో. రావట్లేదా? ఇలా రావట్లేదా? ట్రై చేయి, వచ్చినంత వరకు చేయి, స్లోగా వస్తుంది. రెండో వైపు కూడా చేయి. మీరు రెండో వైపు చేసేస్తాం. ఏది చేయి చూస్తా, అంతే. ఏం కాదు, భయపడద్దు. నువ్వు అది లేపద్దు. అంతే, సరే ఇక్కడ పట్టు. ఓకేనా? అంతే, అంత మించి వెళ్ళబోదు.
స్లోగా 4 రోజులు చేసేటప్పుడు కూర్చో. ఇప్పుడు ఓకే కదా, కంఫర్ట్ ఉన్నావా? స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్ కూర్చో. పర్వాలేదు, చెయ్యి కాదు. 2 కాళ్ళు చాపుకోవాలి ఫస్ట్. లిఫ్ట్ స్లోగా అలా లిఫ్ట్. చూడు ఇప్పుడు ఎంత బాగా వచ్చేసింది. ఇందాక దాంతో పోలిస్తే బెటర్గా లేదు. అలవాటు లేక భయం వేస్తున్నట్టు ఉంటుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎడం వైపు గుండా లేచి కూర్చుంది. వాటర్ ఎప్పుడు ఇలా ఒక్క దాని మీద లేపొద్దు, ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుంటే, లేకపోతే ఇది నొప్పి వచ్చేస్తుంది. చాలా దగ్గర ఈ బోన్ షాక్ కొట్టినట్టు ఉంటుంది కదా. ఎప్పుడైనా గమనించారు ఇలా తగ్గితే, ఇలా చిన్నప్పుడు పిల్లలు కూడా ఇలా పడతారు, చాలా సేపు ఉంటుంది షాక్ కొట్టిద్ది ఎక్కడికో. ఉట్టి దీని మీద లేపొద్దు, కొంచెం ఇది కూడా పెట్టేసారు. రేట్ డీప్ బ్రీత్. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. సులోచన్ గారు, కృష్ణ గారు, సుహాస్ గారు, ధన్యవాదాలు.